ముస్లింలకి కష్టమొస్తే ప్రపంచవ్యాప్త నటీనటులతో పాటు మన తెలుగు నటులు కూడా దీపాలట్టుకుంటారు. లేకపోతే గనక తమ తమ సోషల్ మీడియాలలో సంఘీభావాలు వ్యక్తం చేస్తారు. పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లింలకి సంఘీభావాలు వ్యక్తం చేశారు. ఇరాన్‌లో ఉన్నటువంటి ముస్లింలకి సంఘీభావాలు వ్యక్తం చేశారు. బట్ హిందువులకి ఏదన్నా జరిగితే స్పందించడానికి భయపడి చచ్చిపోతారు. అదేంటో అర్థం కాదు. మనందరం ఓట్లేస్తే గెలిచినటువంటోళ్ళు కాదు. కానీ మనందరి అభిమానంతోనే, మనం కొన్నటువంటి టిక్కెట్లతోనే వచ్చేటటువంటోళ్ళు. హిందుత్వం మీద కాస్త ధైర్యంగా మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ తప్పించి ఎవడు కనబడనటువంటి దశలో. బంగ్లాదేశ్‌లో జరుగుతున్నటువంటి హిందువుల అరాచకాన్ని గురించి ప్రశ్నించినటువంటి ఏకైక నటుడు పొలిటీషియన్ అయినటువంటి పవన్ కళ్యాణ్ తప్పించి ఎవరు కనిపించినటువంటి సందర్భంలో ఎవరైతే శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడో తను శ్రీకాంత్ భరత్ కీలకమైన వ్యాఖ్యలే చేశారు. ఏంటి ఈ దారుణం, బంగ్లాదేశ్‌లో జరిగిన దారుణం గురించి ఎందుకు మాట్లాడరు అంటూ నిలదీశారు. ఎప్పుడు మనం ఇలా స్పందిస్తాం, ఇక ఎంతకి ఇదే బతుకా మనది అన్నటువంటిది ఆవేదనాభరితమైన ప్రశ్న వేసుకొచ్చారు. అలాగే కాజల్ అగర్వాల్ సినీ నటి, మన తెలుగు అమ్మాయి, అట్లాగే ఇది తెలుగు సినీ నటే, అవి వివిధ భాషల్లో కూడా నటించింది. హిందువులారా మేర్కొనండి, మనం మౌనం మిమ్మల్ని రక్షించదు, హిందువుల్లో చైతన్యం రావాలి, లేదంటే హిందూ జాతి ప్రమాదంలోకి జారిపోతుంది అంటూ పిలుపునిచ్చింది. ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే హిందువుల గురించి మాట్లాడితే మరి ముస్లింలు టికెట్లు కొనరని అనుకుంటున్నారో ఏంటో, లేదా హిందువుల గురించి మాట్లాడితే హిందువులు ఎట్లాగూ టికెట్లు కొనేవాళ్ళు కొంటారులే అనుకుంటున్నారో ఏంటో అర్థం కావట్లేదు. అలాంటి సందర్భంలో కాస్త ధైర్యం చేసినందుకు అభినందించాలి.